జయంతి సందర్భంగా మన నల్గొండలో ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి ఆయన గొప్ప వ్యక్తి, మన తెలంగాణకు రూపకర్త. మరి జయశంకర్ గారు ఎట్లనో కొండ లక్ష్మణ్ బాబు గారు కూడా ఆ విధంగానే మరి తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తుంది, సంపన్న జాతులు బాగుపడతారు, అందరూ బాగుంటారనే ఆలోచన చేసి మరి కేసీఆర్ గారు మరి అన్ని పదవులకు రాజీనామా చేసి మరి తెలంగాణ సాధించేంత వరకు వెను విరిగేది లేదు అని కంకణం కట్టుకొని శపథం తీసుకొని ప్రారంభమైన సందర్భంలో ప్రధానంగా సహకరించి మరి టాంగ్బండ్ దగ్గర ఉన్నటువంటి ఇల్లు స్థలాన్ని కూడా మరి ఆయనకు ఆఫీస్గా ఇచ్చి మరి అన్ని విధాలా సహకరించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబు. మరి తెలంగాణ ఏదైతే ఆశపడ్డాడో, తెలంగాణ వస్తే ఏదైతే మరి సంపన్న వర్గాలు సంతోషంగా ఉంటాయో మరి అవన్నీ కూడా వాళ్ళు చూడాల్సి ఉండే. మరి వాళ్ళు అటు జయశంకర్ కానీ ఇటు కొండ లక్ష్మణ్ బాబుజీ కానీ ఇద్దరు కూడా మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఉంటే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో మరి ఉద్యమం 14 సంవత్సరాలైనా ఇవ్వలేదు. కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచన చేసి మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, కౌన్సిలర్లు కానీ ఏ ఎన్నికలు వచ్చినా గ్రామాల్లో తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు కనుక కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పకపోతే ఇంకా దౌర్జన్యం నడవబోతుంది. సోదరులారా, ఈ తెలంగాణని మనమే కాపాడుకోవాలి.